పెట్టుకున్నాం కదా 3 days అయింది. ఈరోజు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయినా లేదో చూసుకుందాం. నువ్వు టేస్ట్ చూస్తావా? ఉప్పు అడుగును ఉండాలి. చూడ ఇట్లా ఇట్లా ఇంకా సరిపోలా. ఉప్పు మంట మంట అయితే ఎక్కువ సరిపోయింది. పెట్టమని అంటే మంటగా ఉందని ఎక్కువ సరిపోయింది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. నువ్వు చూడు. నాకైతే ఉప్పు సరిపోలేదు, ఇంకా కొంచెం వేసుకుంటున్నా. ఉప్పు డబ్బా తావాల. ఇంత ఉప్పు వేయాలి. ఓకే వేస్తున్నా. 2 స్పూన్లు 2 స్పూన్లు వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. నేను చెప్తాను. జాగ్రత్త పోదు. ఈ చేతులు కంటుంది. ఇంత కారం వద్దామా కదా? సరిపోయినాయి అన్నీ చక్కగా. మళ్ళీ ఒకసారి టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చేయాలి. అంతా కలుపుకున్నాక మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చూసి జాడీలో పెట్టుకోవడం. ఇప్పుడు చూడక్కర్లా, నేనే చూడాలి. సరిపోయింది. సరిపోద్ది. అక్కడక్కడ కళ్ళు కూడా తగులుతున్నాయి. ఇంకా అది కొంచెం నానితే మళ్ళీ ఆ కళ్ళు కరిగినాయనుకో మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ కడుపు కాంటుంది. ఇప్పుడు సరిపోయింది. సూపర్ టేస్టీ. చేయక్కర్లేదు. నెక్స్ట్ వీడియో స్మెల్ వచ్చింది కదా. ఉప్పు నూనె పోసాము. ఆ పులుపు దిగితే సరిపోతుంది. ఇక్కడ టేస్ట్ తుడుస్తుంది. అమ్మమ్మ తుడుస్తుంది. ఇప్పుడు జాడీలో మనం మామిడికాయ పచ్చడి పెట్టేసుకున్నాము. దీనికి మూత పెట్టి ఒక క్లాత్ పైన కట్టేస్తే పాడవకుండా నీరు తగలకుండా ఉంటుంది. ఎన్నిసార్లు టేస్ట్ చేస్తావు? ఈ పచ్చళ్ళన్నీ మనము వర్షాకాలం వాడుకోవాలి. వేసవికాలం బాగా వేడి చేసేస్తాయి. మనకు ఈ కాయలు దొరకని టైంలో వాటిని తినటం కోసం ఇలా ఊరగాయల రూపంలో నిల్వ ఉంచుకుంటున్నాం అన్నమాట.